గ్రిఫిన్ భారతీయ రాబందులు ఒకప్పుడు భారతదేశ ఆకాశానికి మహారాజులా వెలిగిన ఈ రాబందులు ప్రస్తుతం అంతరించిపోవడానికి కారణం ఏమిటి? 1999 వరకు ప్రపంచంలోనే అత్యధికంగా 4 కోట్లకు పైగా రాబందులున్న భారతదేశం ప్రస్తుతం వేళ్ల మీద లెక్క పెట్టుకునే స్థాయికి చేరుకుంది. అసలేమిటి ఈ రాబందుల చరిత్ర? రాబందులు ఆక్సిపిటిడే కుటుంబానికి చెందిన బట్టతల మాంసాహార పక్షులు. ఇవి చనిపోయిన జంతు మాంసాలను తింటూ అలాగే కుళ్ళిపోయిన మాంసాన్ని తిని పర్యావరణ పరిరక్షణలో మొదటి వరుసలో ఉంటాయి ఈ రాబందులు. కుళ్ళిపోతున్న జంతు మాంసంలో అతి వేగంగా అభివృద్ధి చెందే అత్యంత భయంకరమైన వైరస్లైన యాంథ్రాక్స్, రేబిస్ వైరస్లను కూడా ఇవి తిని అరాయించుకునే శక్తి ఈ రాబందులకు కలదు. రాబందుల కడుపులో అత్యంత గాఢమైన ఆమ్లాలు విడుదల చేయడం మూలాన ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన బ్యాక్టీరియాలను జీర్ణం చేసుకునే ఏకైక జీవి ఈ రాబందులు మాత్రమే. జంతు మాంసాలను తిని అరాయించుకున్న ఈ రాబందులు వాటి మలమూత్ర విసర్జనను వాటి కాళ్ళ మీద పడేలా చేసుకుంటాయి. ఇలా చేయడానికి కూడా ఒక కారణం ఉంది. వీటి మలమూత్ర విసర్జనలో ఎంతో గాఢమైన ఆమ్లాలు ఉండడం మూలాన వీటి కాళ్ళపైన ఉండే అత్యంత భయంకరమైన వైరస్లను ఈ మలమూత్ర విసర్జనలో ఉండే ఆమ్లాలు చంపేస్తాయి. ఇవి గుంపులుగా జీవించే సంఘజీవులు. రాబందులు అనేవి గుంపులుగా వృత్తాకారంలో ఆకాశంలో తిరుగుతూ ఆహార అన్వేషణ చేస్తాయి. నేల మీద ఏదైనా ఒక పశు కలబరం కనబడగానే గుంపులుగా అక్కడికి ఒక్కసారిగా చేరుకొని 1000 కేజీల బరువు ఉండే పశు కలబరాన్ని కొన్ని నిమిషాలను భుజించి చివరకు ఎముకల గూడు మాత్రమే మిగిల్చే శక్తి ఈ రాబందులకు కలదు. రాబందులు చేసే ఇలాంటి చర్యల మూలాన పర్యావరణ సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుంది. రాబందులు జత కట్టిన తర్వాత ఎత్తైన కొండ గుహల్లో గూడు కట్టుకొని సంవత్సరానికి ఒక గుడ్డు మాత్రమే పెడతాయి. ఆ గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్లలకు 5 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు గుడ్లు పెట్టవు. మరి ఇలాంటి రాబందులు అంతరించిపోవడానికి కారణం పశువుల ఒంటి నొప్పులు తగ్గడానికి ఇచ్చే ఒకానొక ఇంజెక్షన్ అయిన డైక్లోఫెనాక్ అనే ఇంజెక్షన్ మూలాన. ఈ డైక్లోఫెనాక్ అనే మందు ప్రభావం పశువు చనిపోయినా కూడా దాని శరీరంలో అలానే ఉంటుంది. ఇలా చనిపోయిన పశువును ఆరబయట పడేసినప్పుడు అలా బయట పడేసిన కళేబరాన్ని తిన్న రాబందుల శరీరంలోకి ఆ మందు ప్రభావం 1% వెళ్ళినా కొన్ని వారాల్లోనే వాటి 2 మూత్రపిండాలు ఖరాబై అయి చనిపోతాయి. మొదట్లో ఈ రాబందుల మరణానికి ఏదో ఒక వైరస్ కారణమై ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ రోజుకు వీటి మరణాల సంఖ్య ఎక్కువ అవుతుండడంతో విదేశాల నుంచి వచ్చిన సైంటిస్టులు వీటి మీద అనేక ప్రయోగాలు చేసినప్పుడు పశువుల ఒంటి నొప్పులకు తగ్గడానికి ఇచ్చే డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ మూలాన ఈ రాబందులు చనిపోతున్నాయని వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న భారత ప్రభుత్వం వెంటనే ఈ మందుని నిషేధించడంతో కొన్ని ఫార్మా కంపెనీలు ఈ మందును దొంగచాటుగా విక్రయించడంతో భారతదేశంలోని 99.9% రాబందులు అంతరించిపోయే స్థాయికి చేరుకున్నాయి. ఒకానొక సమయంలో 4 కోట్లకు పైగా రాబందులు ఉన్న భారతదేశం ప్రస్తుతం 5,000 నుంచి 15,000 రాబందులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అధిక సంఖ్యలో రాబందులు చనిపోవడంతో వీధి కుక్కలకు అతి ఎక్కువగా ఆహారం లభించడం మూలాన వాటి సంతానోత్పత్తి ఎక్కువగా పెంచుకున్నాయి. మృతి చెందిన కళేబరాలలో అభివృద్ధి చెందే యాంథ్రాక్స్, రేబిస్ వంటి వైరస్లను ఈ కుక్కలు జీర్ణం చేసుకునే శక్తి లేకపోవడం, మృతి చెందిన కళేబరాలను తిన్న ఈ కుక్కలు మనుషులు, పశువుల మీద దాడి చేసినప్పుడు వాటి సలైవాలలో ఉండే వైరస్ మనిషి శరీరంలోకి చేరి సంవత్సరానికి కొన్ని వందల మంది చనిపోవడానికి కారణమవుతుంది. మనిషి స్వార్థంతో మరణించిన రాబందుల మరణం కొన్ని వేల జీవులకు మరణ శాపంగా మారింది. ఇకనైనా మనం ప్రకృతిని కాపాడుకుంటే ఆ ప్రకృతి మనను కాపాడుతుంది. మీరు గనక మీ చిన్నతనంలో రాబందులను గనక చూసి ఉంటే ఒక్క కామెంట్ చేయండి. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై డియర్స్. మీ అశోక్ కుమార్ మధ్యల.